హలో మూవీ లవర్స్. సంక్రాంతి అంటే ఫిలిం లవర్స్ అందరికీ పండగే. మనకొకటే కాకుండా థియేటర్స్కి బాక్స్ ఆఫీస్కి కూడా కలెక్షన్స్తో పండగే. ఇక ఈ సంక్రాంతి మూవీస్ రేస్లో 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంటెంట్ మూవీస్ హిట్ అవుతాయా లేదా కటౌట్ మూవీస్ హిట్ అవుతాయా అనేది చూద్దాం. ఫస్ట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి వీడియోని షేర్ చేస్తుంది. ఫస్ట్ హనుమాన్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. టీజర్ అండ్ ట్రైలర్లో అయితే విఎఫ్ఎక్స్ షార్ట్స్, యాక్షన్ షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మూవీ బడ్జెట్ చాలా తక్కువ. మ్యాక్సిమం అన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ స్టార్టప్ అండ్ స్మాల్ విఎఫ్ఎక్స్ కంపెనీస్కి గ్రాఫిక్స్ వర్క్ ఇచ్చారంట. మూవీలో నియర్లీ 1500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. ఇంత లో బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ విజువల్స్ రావడం గ్రేట్ అనే చెప్పొచ్చు. స్టోరీ కూడా సింపుల్. ఒక ఆర్డినరీ సింపుల్ మ్యాన్కి సూపర్ హీరో హనుమాన్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఆ కామెడీ వేలో యాక్షన్ సీన్స్తో అండ్ లిటిల్ లవ్ స్టోరీతో ఎమోషన్స్తో ఎలా ఉంటుంది అనేది మూవీ పైన హైప్ పెంచుతుంది. ట్రైలర్లో అయితే సౌండింగ్, విజువల్స్, సూపర్ హీరో యాక్షన్ సీన్స్ ఇవి మెయిన్ హైలైట్. అంజనాద్రి లొకేషన్ సెట్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీలో సిస్టర్ అండ్ బ్రదర్ ఎమోషన్ కూడా ఉంటుందనిపిస్తుంది. మూవీలో విలన్ క్యారెక్టర్ని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టోరీ, విజువల్స్ అండ్ హనుమాన్ రిలేటెడ్ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే మటుకు సూపర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ మూవీ సైంధవ్. సైంధవ్ ట్రైలర్ ఈజ్ గుడ్. వెంకటేష్ గారి మూవీస్ అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్సే కాకుండా మాస్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది వెంకటేష్ గారి యాక్షన్ సీన్స్తో. సైంధవ్ ట్రైలర్ కొంచెం విక్రమ్ మూవీ షేడ్స్ లాగా అనిపిస్తుంది. మూవీలో మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ మీద స్టోరీ జరుగుతుందని అర్థమవుతుంది. అండ్ వెంకటేష్ డైలాగ్స్, ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగున్నాయి. విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్దికీ యాక్ట్ చేశారు. తెలుగులో ఇది తన ఫస్ట్ మూవీ. తన యాక్టింగ్ కానీ వాయిస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ హిందీ యాక్టర్ అయినా కూడా తెలుగు డబ్బింగ్ తనే చెప్పాడు. అండ్ ఇంకా అదర్ యాక్టర్స్ ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా యాక్ట్ చేస్తున్నారు. ఇది పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇక వెంకీ ఫ్యాన్స్కి ఈ సంక్రాంతికి పండగే అని చెప్పాలి. జస్ట్ 1 day టు గో ఫర్ సైంధవ్. ఈ సంక్రాంతికి సైంధవ్ నుంచి హై యాక్షన్ అండ్ హై ఎమోషన్ రైడ్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈజ్ నా సామిరంగా. ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ చూస్తుంటే పక్కా సంక్రాంతి పండగ మూవీ లాగే అనిపిస్తుంది. ఈ మూవీ సంక్రాంతి కోసమే షూట్ చేశారు అండ్ కరెక్ట్గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మూవీలో మెయిన్ డైలాగ్ కూడా బాగా సెట్ అయిపోయింది. ఈసారి పండగకి నా సామిరంగా ఊర మాస్ అవతార్లో అదరు కొట్టాడు కింగ్ నాగార్జున. ఈసారి స్టైలిష్ లుక్లో కాకుండా మాస్ యాక్షన్ లుక్లో కనిపిస్తున్నాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ ప్రమోషన్స్ని చూస్తుంటే మిగతా 3 మూవీస్కి గట్టి పోటీనే ఇవ్వనుంది. కీరవాణి గారి మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీ కూడా పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మూవీలో కూడా చాలామంది యాక్టర్స్ ఉన్నారు విత్ 3 హీరోస్ అండ్ 3 హీరోయిన్స్. మంచి కాస్టింగ్, మాస్ స్టోరీతో ఈ మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. ఈ సంక్రాంతికి నాగ్ ఫ్యాన్స్కి కూడా పండగే. జస్ట్ 3 days టు గో ఫర్ నా సామిరంగా. నెక్స్ట్ మహేష్ బాబుస్ గుంటూరు కారం. ట్రైలర్ చూసాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మూవీ ఇంకా గొప్పగా ఉండొచ్చు. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. స్టోరీ ఎలా ఉన్నా పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు మాస్ జాతరే. మూవీకి మెయిన్ హైలైట్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతాయని ఆల్రెడీ టాక్ వచ్చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో కుర్చీని మడతపెట్టే సాంగ్ ఉంటుంది. ఆ మాస్ సాంగ్కి మహేష్ బాబు అండ్ శ్రీలీల డ్యాన్స్ స్టెప్స్కి థియేటర్ టాప్ లేచిపోతుంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మూవీ చూసాకే మాట్లాడాలి. రమణ క్యారెక్టర్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. మహేష్ బాబు డైలాగ్స్, డ్యాన్స్, యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ అండ్ గురూజీస్ మ్యాజిక్తో ఈ సంక్రాంతికి మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇక మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెడితే మహేష్ బాబు మూవీని ఫ్యామిలీ అందరితో కలిసి ఈ సంక్రాంతికి థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. ఆల్ ద బెస్ట్ ఫర్ 4 ఫిలిమ్స్. అన్ని మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆల్రెడీ హనుమాన్, గుంటూరు కారం అండ్ సైంధవ్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఆల్ 4 మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి.
రివ్యూస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. ఇంతకీ మీరు ఏ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో, ఏ మూవీకి క్రేజ్ ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.